బ్రేకింగ్ న్యూస్ ఏపీలో షాపులు మూసి ఉన్న మద్యం ఏరులై పారుతోంది. కొత్త మద్యం పాలసీ విధానం ఇవాల్టి నుంచి అమలు కావాల్సి ఉన్న దాని ప్రకారం కాకుండా కొంతమంది పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైవేలకు 500 మీటర్ల దూరంలో ఎలాంటి బార్, వైన్ షాపులు ఉండకూడదు. ఈ నిబంధనలతో పాటు ఏపీలో కొత్తగా ఇవాల్టి నుంచి 5 సంవత్సరాల లైసెన్స్ తో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. నాయకులు మా మరణలేదు, ఎవరికి చెప్పిన ప్రయోజనం లేదు. పెద్దలు పారిపోయారు, గ్రామంలో ఎవరు రావట్లేదు. మా బాధ ఎవరిచ్చారు? మా ప్రజలు. లిక్కర్ విక్రేతలు మందు అమ్మాలంటే హైవేల్లో ఉన్న చోటు నుంచి 500 మీటర్లు లోపలికి వెళ్లాలి. చాలా మంది షాపులు క్లోజ్ చేసి కొత్త భవంతుల అన్వేషణలో పడ్డారు. దీంతో చాలా వరకు షాపులు మూసేశారు. అయితే ఇదంతా పైకి కనిపిస్తున్న ఒక కోణమే. చాలా మంది షట్టర్లు క్లోజ్ చేశారే గానీ బ్యాక్ డోర్ అమ్మకాలు మాత్రం జోరుగా సాగిస్తున్నారు. అందుకే చాలా మంది మందు బాబులు క్యూ కట్టి మరీ సీసాలకు సీసాలు లాగించేస్తున్నారు. నాయకులు మా మరణలేదు, ఎవరికి చెప్పిన ప్రయోజనం లేదు. పెద్దలు పారిపోయారు, గ్రామంలో ఎవరు రావట్లేదు. మా బాధ ఎవరిచ్చారు? మా ప్రజలు. అక్రమంగా మద్యం విక్రయిస్తూ టీవీ9 కెమెరాకు చాలా షాపులు చిక్కాయి. దీంతో విజువల్స్ షూట్ చేయొద్దంటూ చాలా చోట్ల గడబిడ కూడా సృష్టించారు బార్ షాప్ల యజమానులు. అదే అదే మిమ్మల్ని నీళ్ళు నువ్వు ఖాళీనా? నేను తీసేది బాటిలే, మూతలేదా? పోయి మరోవైపు ఏపీ మద్య నియంత్రణ మండలి సభ్యులు ప్రభుత్వ తీరుపై రుసరుసలాడుతున్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు జనావాసాల్లోకి బార్ షాపులను తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే ఉన్న బార్ షాప్ లైసెన్స్లను రెన్యువల్ చేయడంతో పాటు కొత్తగా 85 బార్లకు అనుమతినివ్వడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వెల్లువెత్తుతోంది. నాయకులు మా మరణలేదు, ఎవరికి చెప్పిన ప్రయోజనం లేదు. పెద్దలు పారిపోయారు, గ్రామంలో ఎవరు రావట్లేదు. మా బాధ ఎవరిచ్చారు? మా ప్రజలు. విజయవాడలోని కానూరులో ఏర్పాటు చేస్తున్న బార్కు వ్యతిరేకంగా స్థానికులు, మద్య నియంత్రణ మండలి సభ్యులు భారీగా నిరసనలు చేస్తున్నారు. 4 రోజులుగా వ్యతిరేకత చూపిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ప్రభుత్వం కొత్తగా అనుమతి ఇచ్చిన బార్లకు వ్యతిరేకంగా జనాల నుంచి తిరుగుబాటు ఎదురవుతోంది. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అట్లాగే హైవేల పక్కన ఉన్న బార్లన్నీ తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో హైవేల పక్కన ఉన్న బార్లన్నీ లోపలికి తీసుకొచ్చి కొత్తగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తుంటే జనాలు వాటిని అడ్డుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మేము కొత్త ఆటోనగర్ దగ్గర అంటే ఎనికేపాడు దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక బార్ ఏర్పాటును స్థానిక మహిళలంతా కూడా పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. కొన్ని వందల మంది మహిళలంతా కూడా ఇక్కడ చేరుకుని కొత్తగా ఏర్పాటు చేస్తున్న
బార్ని అడ్డుకుని నినాదాలు చేస్తూ ఉన్నారు. బార్ అనేది మాకొద్దు, నివాసాల మధ్యలో మాకొద్దు అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాలు కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. భారీ ఎత్తున మహిళలంతా కూడా ఇక్కడ చేరుకుని ఆ బారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. చాలా చోట్ల ఇదే రకమైన వ్యతిరేకత మహిళల నుంచి ముఖ్యంగా వ్యక్తమవుతూ వస్తూ ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఏంటమ్మా మీకున్న ప్రధానమైన అభ్యంతరం చెప్పండి. మాకు ఇక్కడ బార్ షాప్ పెట్టొద్దని కోరుతున్నాం సార్. అది పెట్టొద్దు, తీసేపించాలని మేము అడుగుతున్నాం. ఇంతకు ముందు లేదా? ఇక్కడ ఇంతకు ముందు లేదు సార్, ఇదే ఫస్ట్ సారి పెడుతున్నారు. నా పేరు రమణ. ఇక్కడ బార్ షాప్ పెట్టొద్దని కోరుకుంటున్నాం. స్కూల్ పిల్లలు పని చేసుకునే వాళ్ళందరూ ఇక్కడే మేము కష్టపడుకునేది, అందుకే ఇక్కడ షాప్ పెట్టొద్దని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారమ్మా? మా పక్కనేనండి ఇల్లు, ఇంటి పక్కన మా ఇల్లు. మాకు మగవాళ్ళు కూడా ఎవరు లేరు. నేను తెల్లారులేస్తే కష్టపడి బతకాలి, రోడ్డు మీద నుంచి వ్యాపారం చేసుకోవాలి. నేను ఇలా పక్కన పెడితే బయట నుంచి ఎవరైనా ఒకళ్ళు వస్తేనే, తాగుమతులు ఒకళ్ళు వస్తేనే మేము ఇబ్బంది పడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇలా పక్కన ఉన్నప్పుడు మాత్రం ఇలా ఎంతమంది తాగుతారు కదా, ఎంతమంది వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతామండి. అది దయచేసి మా పక్కన మాత్రం బార్ షాప్ అనేది వద్దు. ఇక ఏదైనా కిరాణా షాప్కి ఏది పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. హోటల్ పెట్టుకుని, కిరాణా షాప్ పెట్టుకుని, మెడికల్ షాప్ పెట్టుకుని ఏది పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారమ్మా ఇక్కడ బార్ వద్దని? ఇచ్చామండి సార్, పొద్దునిచ్చినా కానీ మాకు ఇంతవరకు సహారం లేదు. రాత్రి నుంచి కూడు నీళ్ళు లేకోకుండా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి న్యాయం జరగలేదు సార్. మాకు మీరు న్యాయం చేయాలి, మా ఎంచి దయించి కోరుతున్నాము. మేము లేడీస్ అంతా కూడా 1000 మంది జనం, 2000 జనం ఉన్నారు ఇక్కడ. రాత్రి నుంచి ఉన్నాము. ఏ పెద్ద మనుషులు కూడా మమ్మల్ని ఏ కూడు నీళ్ళు మానేసి కూర్చున్నా కానీ ఏ మనుషులు పట్టించుకోలేదు సార్. దయించి మా తోసేసి మమ్మల్ని అందరిని పడగోసేసి పెట్టేశారు సార్. మీ అందరూ వచ్చేవాటికి మళ్ళీ ఆ సటలు దింపేసేసి మీకు చూపించకుండా వాళ్ళు ఎటోళ్ళు జారుకున్నారు సార్. పెట్టేశారు, సామాన్లు తోసేసి పెట్టేశారండి. సామాన్లు తోసేసి 8 అవుద్ది. తెల్లారులేసి ఆటోనానికి పనికి వెళ్ళాలి అందరూ. ఇక్కడ ఆడవాళ్ళు పెట్టమంది సార్, పెట్టడానికి కుదరదు, తీసేయాలి అందరూ. మహిళలందరూ కూడా అదే రకమైన డిమాండ్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున జనాలంతా కూడా వచ్చి బార్కు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్తారండి సార్? ఇక్కడ లేబర్ ఎక్కువ 500 గడప ఉందండి ఇక్కడ. దీన్ని శివాలయం పల్లాలంటారు దీన్ని. అయితే 500 వీళ్ళు అంతా కొత్త ఆటనారులో పని చేసుకుంటారండి. అంతా రైతు వారిను పని చేసుకుని కష్టపడి బతికే మనుషులు అండి వీళ్ళంతా. వీళ్ళకి న్యాయం చేయాలి సార్. వీళ్ళు ఎందుకంటే వీళ్ళ మగవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి ఏదో తీసుకొచ్చి రూపాయలు ఇంటికి వస్తా అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తాగేసి ఇంటికి వచ్చి పిల్లలు కొడతామంటారండి. అది మాకు ప్రతిదిగా ఇక్కడ బార్ షాప్ మాకు వద్దు. ఇక్కడ నుంచి వేరే సార్ ఎక్కడ పెట్టుకోండి. ఏమంటారండి? దీని యజమాని ఎవరు, ఏమన్నా ఐడియా ఉందా? దీని యజమాని గారు శివయ్య గారు అండి. ఆ యజమాని గారు 2 ఫ్యామిలీలు అద్దెకుండా వాళ్ళని ఖాళీ చేయించి రెస్టారెంట్కి ఇచ్చారు. రెస్టారెంట్ తీపిచ్చేసి బార్కి అనుమతి ఇచ్చారు. ఆ బార్కి అనుమతి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు పొద్దున నుంచి. మా తిప్పలు మేము పడుతున్నాం. మా మగవాళ్ళు, మా పిల్లలు మొత్తం ఎక్కడ పడిపోతారా, ఎక్కడ చెడిపోతారని తిండి తిప్పలు లేకోకుండా రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళమే కానీ మేమే కానీ ఇక్కడే ఉంటున్నాము. గ్రామ పెద్దలే కానీ నెంబర్లే కానీ ఎవరు కూడా మా మొర్రిన్న వాళ్ళు లేరు. అందరిళ్ళకి వెళ్ళాము, అందరికీ ఫోన్లు కొట్టాము, అందరూ 2 చేతులు ఎత్తేసారు. మరి మా తిప్పలు మేము పడదామని మా వంతు మేము మీడియాకి ఫోన్ చేసాము. మీరు వచ్చారు, మాకు ఎంతగానో సహకారంగా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మాకు న్యాయం చేయాలి. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారిన దృశ్యాలు కూడా మనం ఒకసారి బార్ దగ్గర చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ మోహరించి జనాలందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. మా కొద్దీ బార్ అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాలన్నీ కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త బార్లకు లైసెన్స్ ఇచ్చేసింది. ఆ లైసెన్స్ ఫీజులు కూడా యజమానుల నుంచి కట్టించుకుంది. మరి జనావాసాల మధ్యలో ఎలా అనుమతి ఇచ్చారన్నది ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు జనాలంతా కూడా. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.